Hey, what's up you guys? Andru ela unnaru? Hope all of you are doing good and welcome back to my channel. Hi. So, ఇవాళ మనం ఫీల్డ్ మ్యూజియంకి వెళ్తాం అనమాట ఇన్ షికాగో. సో దానికి వెళ్ళాలంటే మనకు ఫస్ట్ టికెట్స్ ఉండాలి. అయితే మా అన్న ఇప్పుడు టికెట్స్ బుక్ చేశాడు. ఇది నా పెట్ యో, అవి నా మొన్న బర్త్డే బెలూన్స్. సో యా, ఇప్పుడు మనం ఫీల్డ్ మ్యూజియంకి వెళ్ళి అసలు చెక్ చేద్దాం ఏముందని. చూసారా నా స్టైల్, రెండు కళ్ళజోళ్ళు ఉంటాయి మనకి. ఓకే లెట్స్ గో. బస్కి టైం అవుతుంది. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, ఫుల్ వర్షం గాయస్. నాకు అస్సలు తడవాలని లేదు. మంచి పిక్చర్ యూనో మోడల్ లాంటి అవుట్ఫిట్ వేసాను నేను. ఇప్పుడు తడిసిపోతుంటే వెరీ సాడ్ యా. ఎనీవేస్ ఇప్పుడు బస్ ఎక్కి నేను ఏమనుకున్నా అంటే ఒకసారి వర్షం పడినా కూడా బస్సు ఎక్కుతాం కాబట్టి చల్తా అనుకున్నా. ఇందాక బస్సు వచ్చిందని కంగారులో వీడియో ఆపేసాను. బట్ ఇప్పుడు మేము బస్సు ఎక్కాం. ఇప్పుడు వెళ్తున్నాం తినడానికి. I just realized it's a very bad day to wear shorts. ఇంటర్నల్ క్రైయింగ్ అవుతుంది నాకు. ఇంటర్నల్ క్రైయింగ్, స్క్రీమింగ్. ఓకే మేము చిక్-ఫిల్-కి వచ్చాం. చాలా ఆకలి వేస్తుంది, తినేసేద్దాం. సో ఫీల్డ్ మ్యూజియం, సో యా, ఇక్కడ నేను కొంచెం ఇంటలెక్చువల్గా బిహేవ్ చేస్తాను. సో దర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ షికాగో. ఇవన్నీ 3 కలిసి ఉన్నాయన్నమాట. సో దాన్ని మ్యూజియం క్యాంపస్ అంటారు. ఆ మ్యూజియం క్యాంపస్లో ఫీల్డ్ మ్యూజియం ఉంటుంది, షెడ్ అక్వేరియం ఉంటుంది, ప్లాంటోరియం ఉంటుంది. వాటికి వెళ్ళాలంటే దేర్ ఇస్ అ బస్, అంటే ఆ బస్ రూటే మ్యూజియం క్యాంపస్ అన్నమాట. మధ్యలో ఉంటాయి వేరే ఏవి, కానీ ఆ బస్ రూటే మ్యూజియం క్యాంపస్. సో మేము మ్యూజియం క్యాంపస్ ఎక్కాం. మధ్యలో ఫుడ్ ఏమైనా దొరుకుతుందంటే చిక్-ఫిల్ ఉంటుంది. అండ్ చిక్-ఫిల్ హ్యాస్ బిన్ అవర్ న్యూ ఫేవరెట్. సో చిక్-ఫిల్కి వచ్చాం. ఇప్పుడు తినేసి మళ్ళీ ఫీల్డ్ మ్యూజియంకి వెళ్దాం. సో మేము 3 చూస్తాం, షెడ్ అక్వేరియం, ఇప్పుడు ఫీల్డ్ మ్యూజియం అండ్ ప్లాంటోరియం. బట్ ద థింగ్ ఇస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకున్నాం అనమాట. 3 ఒకటే కవర్ చేయడం చాలా కష్టం. సో ఫీల్డ్ మ్యూజియంకి టికెట్స్ అయితే బుక్ అయినాయి. బట్ ఇట్లా షెడ్యూల్ ఏమి ఉండదు, ఈ టైం నుంచి ఈ టైంకి వెళ్ళాలి అని చెప్పి. యూ కెన్ గో వెన్ ఎవర్. సో ఇప్పుడు ఆల్రెడీ 12 అవుతుంది. ఐ థింక్ ఇట్స్ 10 to 12. సో వెళ్తాం. ఇదే నా శాండ్విచ్, ఇది సాసులు, అది ఫ్రైస్, ఇది డ్రింక్. వచ్చేసా. దొరికాయి టికెట్స్, అంటే ఆల్రెడీ బుక్ అయ్యలే కానీ దొరికినాయి. ఇప్పుడే వచ్చాము లోపలికి. లెట్స్ గో. ఇంతే ఉన్నా కాదు. నాకు లిటిల్ బిట్ స్పానిష్ వచ్చు. ఐ థింక్ దిస్ మీన్స్ మై నేమ్ ఇస్ యాక్చువల్లీ నాకు లిటిల్ బిట్ స్పానిష్ వచ్చా. గుండె జల్లుమంది. ఒక నిమిషం అలా పైకి చూస్తే మళ్ళీ గుండె జల్లుమంటుంది. ఓడి అమ్మ, మన ఇంట్లో ఉంటే చంపేస్తాం లేకపోతే పడేస్తాం. ఇక్కడికి వచ్చి మరీ చూస్తున్నాం. రోజులు మారిపోయారు బుజ్జ. ఇక్కడ యాక్చువల్లీ లోపల మమ్మీ ఫేస్ ఉంది. సో యూ హ్యావ్ టు లైన్ అప్ యువర్ ఫేస్ విత్ హర్స్ ఆర్ హిజ్ అని చూసుకోవడమే మొహం ఎట్లుంది అని చెప్పి. అంతే. ఇప్పుడే ఈ గేమ్ ఆడాను నేను, రెండింటిని ఈక్వల్ చేశాను. భలే ముద్దుగా ఉన్నాయి. మనం 3 లెవెల్స్ ఉన్నాయి కదా, మనం 1 లెవెల్ అయింది, గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు మెయిన్ లెవెల్కి వెళ్ళాలి. మేము బస్ ఎక్కాం. నా మొహం కూడా వస్తలేదు అంటుంది. ఏంటి బ్రో? ఇప్పుడు ఈ గేమ్ ఆడి ఇందులో ఏది డైనోసారో మనం తెలుసుకుందాం. డైనోసార్ నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఏది డైనోసార్ అంట, డైనోస్ పై.
మా క్లూజ్ అన్నీ తీసి మొత్తానికి ఆగదు. క్లూజ్ అన్నీ చూద్దాం. సో ఇవన్నీ క్లూజ్, అది దొరికాం లాస్ట్ కదా అన్నమాట. కోడి పిల్ల అని తెలిసింది. ఎలాగో వాళ్ళని వెళ్ళి అడగాలి. సడన్గా జాస్ ఎలకాస్ కన్నా జాయ్ ఎలకాస్ కన్నా వచ్చానా అనిపించింది. కానీ ఇవన్నీ మ్యూజియంలో ఏదో ఫారెస్ట్లోకి తీసుకొచ్చారేంటి? తప్పటానప్పా, ఎందుకు నన్ను అలా చేస్తున్నావు? మరి వీడు ముక్కుతో నన్ను గుచ్చేసేటట్టు ఉన్నాడు రా బాబు. అప్పర్ లెవెల్లో ఉన్నాం. సో అప్పర్ లెవెల్ నుంచి ఇదన్నమాట వ్యూ. వావ్, ఫైనలీ డన్ విత్ ద ఫీల్డ్ మ్యూజియం. అన్నీ చూస్తాం, కానీ కొన్ని నేను షూట్ చేయలేకపోయాను బికాజ్ నాకు పెద్ద హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి అదొక్కటే చూసి వీడియో తీయలేదు. కొన్ని తీసాను దట్ యూ జస్ట్ వాచ్డ్. అండ్ యా, I hope you enjoy. Don't forget to like, share and subscribe to Cherryto Kabarlu. Stay hydrated, be kind and love yourself. Bye. నా ఫీల్డ్ మ్యూజియం నుంచి బయటకు వచ్చి చూస్తే ఆర్ట్ సూపర్.